సో లంగ్ క్యాన్సర్కి వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ సార్? కొంచెం నాకు పరీక్ష చేయించుకోవాలి, బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ వీ కెన్ ఎగ్జామిన్. కరెక్ట్. అంటే లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వచ్చాక మనం వెళ్ళడం అనేటువంటిది అది అర్లీగా కూడా డయాగ్నోస్ కాదు. చాలాసార్లు లంగ్లో చిన్న ట్యూమర్ ఏ సిమ్టమ్స్ కాజ్ చేయదు. దట్ ఈస్ ద వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ దట్ సెన్స్. రైట్. కొన్నిసార్లు అర్లీగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు లంగ్లో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ లంప్ ఉందనుకో, నాడ్యూల్ ఉందనుకోండి, మనకి ఎవరికి తెలియదు, ఏ సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ వెన్ ఆ సైజ్ పెరిగినప్పుడు సరౌండింగ్ ఆర్గన్స్ని ఇన్వేట్ చేసినప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో అంటే మనకి దగ్గు వచ్చినప్పుడు స్ఫూటంలో బ్లడ్ వచ్చింది అనుకోండి, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద సైన్. ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్యూమర్. టీబీలో కూడా రావచ్చు. రైట్ రైట్. సో అది ఒక సిమ్టమ్. అట్లనే ఇప్పుడు అది ఇంకా ఒకవేళ మన రిబ్ కేజ్ కానీ లేకపోతే ఎక్కడైనా స్టక్ అయినప్పుడు పెయిన్ రావడం కానివ్వండి, సో వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, ఇట్లా జనరల్ సిమ్టమ్స్ అనేది ట్యూమర్ పెరిగే కొలిది సిమ్టమ్స్ వస్తాయి. సో అర్లియస్ట్లో యూజువల్గా సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాలి, ఎలాగో ముందశలో కనుగొచ్చు అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అని చెప్తాం. అందరూ కూడా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళక్కర్లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి రికమెండేషన్ ప్రకారంగా. అంటే ఇప్పుడు ఎక్కువగా టొబాకో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేకుంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి వస్తుంది. సో LDCT దాన్ని చేయటం వల్ల ఇక లంగ్ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో చిన్న నాడ్యూల్ 1 సెంటీమీటర్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని పికప్ చేయొచ్చు.